అసలు ఏంటి వాళ్ళ అంటే ఐ థింక్ ముందుగా హిడింబా మూవీ సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అంటే మరి నాకు ఇవాళ అదే వైబ్ కనిపిస్తుంది. ఇక్కడెక్కడ టెన్షన్ కానీ నెర్వస్నెస్ కానీ ఏమీ కనిపించట్లేదు. హ్యాపీ స్మైల్స్, కాన్ఫిడెన్స్ ఇవే కనిపిస్తున్నాయి. నాకు సక్సెస్ మీట్ వైబ్ కనిపించింది. సారీ, కన్ఫ్యూజ్ అయ్యా. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కదా ఇది. ఓకే ఓకే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మొత్తానికి కూడా. ఎంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే, పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు అని అంటే, ఆడియన్స్ అందరూ జూలై 20th కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ సినిమా, వాట్ ఈస్ దిస్ మూవీ ఆల్ అబౌట్ అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసి పెట్టేశారు. అది నేను ఇప్పుడు మాటల్లో చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ట్రైలర్కి వస్తున్న మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూసే చెప్పేస్తుంది ఎంత క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ అని చెప్పేసి. సో ఆ మిలియన్స్ అన్నీ కూడా రేపొద్దున్న 20th నుంచి టికెట్ల రూపంలో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టికెట్లు తెగాలి, తర్వాత బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డబ్బులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో జనరల్గా మనం ట్రైలర్స్, ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్స్ చూస్తూ ఉంటాము, లేదా ప్రీ రిలీజ్ అంటూ ఒక రిలీజ్ ట్రైలర్ని రిలీజ్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. కానీ హిడింబా మూవీ టీం ఏం చేసినా సంథింగ్ స్పెషల్గా యూనిక్గా ఉంటుందని ముందు నుంచి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నట్టే ఇవాళ కూడా మనకు ఒక సర్ప్రైజింగ్ ట్రైలర్ని అందించబోతున్నారు. దట్ ఈజ్ రివర్స్ ట్రైలర్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, దట్ ఈజ్ రివర్స్ ట్రైలర్. ట్రైలర్ రివర్స్లో ఉంటుందంట. అంటే రివర్స్లో చూస్తే కొత్తగా మనకు ఏదైనా కథ అర్థమవుతుందా, దీని నుంచి ఏమైనా కొత్తగా చెప్పబోతున్నారా, అసలు ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని మాత్రం నేనైతే చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది ఒక ట్రెండ్గా కూడా మారిపోతుందేమో అని కూడా అనిపిస్తుంది. సో అనిల్ కన్నెగంటి గారు చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశారండి. హిడింబా అనే టైటిల్ దగ్గర నుంచి అఫ్కోర్స్ 1908లో జరిగిన ఒక ఎపిసోడ్ కనిపిస్తోంది అండ్ ప్రజెంట్లో జరుగుతున్న ఒక ఇన్వెస్టిగేషన్ కనిపిస్తోంది. సో అసలు ఆ రెండింటికి లింక్ ఏంటి, ఎలా కలుపబోతున్నారు, ఇంతకీ అక్కడ మనకి ఐలాండ్లో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. హిడింబా అనే టైటిల్లోనే ఒక మంచి వెయిట్ ఉంది అని చెప్పాలి. సో అలాంటి వెయిట్ కథలో కూడా ఉంది అని చెప్పి మరోసారి ప్రూవ్ అవుతోంది. అండ్ అశ్విన్ బాబు గారు అయితే సినిమాకి కండలు పెంచారు, మీసాలు తిప్పారు, పోలీస్ యూనిఫామ్ వేశారు, చాలా చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. వీ కెన్ ఆల్వేస్ సీ యువర్ ప్యాషన్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ అశ్విన్ బాబు గారు. మరొకసారి హిడింబాతో మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మన బాంబ్, టాలెంట్ బాంబ్ నందిత శ్వేత ఏ సినిమా చేసినా ఆ క్యారెక్టర్ని జస్ట్ అలా రాక్ చేసేస్తూ ఉంటారు అంతే, మా అందరికీ గుర్తుండిపోయేలాగా. సో మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి ఇంకో రేంజ్లో ఉంటుంది. ఎస్, సో ఆల్రెడీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ వేటి పని అవి చేసుకుంటూ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన దాంట్లోకి వచ్చేద్దాము. రివర్స్ ట్రైలర్లు చూసేద్దాము ఫస్ట్లీ. ఓకే, హార్టియెస్ట్ వెల్కమ్ టు మిస్టర్ సురేష్ కొండేటి గారు ఫర్ ద ప్రెస్ మీట్. మరికొద్దిసేపట్లో ఆయన ప్రశ్నల్ని మనం వినబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ ఆల్ ఆర్ రెడీ, ఆలస్యం చేయకుండా రివర్స్ ట్రైలర్ ఆఫ్ హిడింబా ఇప్పుడు స్క్రీన్ పైన చూసిద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్?
అసలు మామూలుగా లేదు. సో సో ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ అండ్ దే ఆర్ బ్యాక్ అంటే మేము ఇన్నాళ్ళు వేరే మీనింగ్లో వాడాము. దే ఆర్ బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళడమా? ఎనీవేస్ మమ్మల్ని ఇక్కడ నుంచి 1908కి తీసుకెళ్తారేమో రివర్స్ అంటే అనుకున్నాను. బట్ సీరియస్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నిజంగా ఒక సినిమా ట్రైలర్ అనేది ఎంత ఇంపార్టెంటో పబ్లిసిటీ విషయంలో మనందరికీ తెలుసు. ట్రైలర్ చూసిన దాన్ని బట్టే ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు సినిమాకి థియేటర్కి వెళ్ళాలా వద్దా అనేసి. సో అలాంటిది ఈ ట్రైలర్ ఏదైతే ఉందో అండ్ ఇప్పుడు చూసిన రివర్స్ ట్రైలర్ ఏదైతే ఉందో ఆబ్వియస్గా ఇది సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అండ్ ఒక ఎక్స్పీరియన్స్ని చేయాల్సిన సినిమా అని అర్థమైపోతుంది. అండ్ ఏదో ఒక సరికొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళిపోబోతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. సో అసలు ఆ క్రాస్ ఓవర్ ఎలా ఉంటుంది, ఆ రెండు పీరియడ్స్ని ఎలా మనకి ప్రజెంట్ చేయబోతున్నారు అనేది మాత్రం మనం వెయిట్ చేసి జూలై 20th థియేటర్స్లో చూడాల్సిందే. అండ్ డెఫినెట్గా ట్రైలర్లో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ ద ఫిల్మ్. అసలు మొత్తం ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలంటే ఎంత మంచి అవుట్పుట్ రావాలో అదంతా కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఎస్వికేసి అండ్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీధర్ గంగపట్నం గారి ప్రొడక్షన్లో ఈ సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ డెఫినెట్గా మంచి టెక్నికల్ వాల్యూస్తో రాజశేఖర్ గారి సినిమాటోగ్రఫీ కానీ, వికాస్ బడిసా కానీ మ్యూజిక్ కానీ, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డెఫినెట్గా చాలా చాలా ప్లస్ పాయింట్స్ అండ్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ మనకి టాలెంటెడ్ హీరోయిన్స్తో పాటు టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. రఘు కుంచే గారు మ్యూజిక్తో పాటు ఇప్పుడు యూనిఫామ్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కుమ్మేసి పక్కన పెట్టేస్తారు అలాగా. సో అలాంటి మంచి మంచి యాక్టర్స్ అఫ్ కోర్స్ శుభలేఖ సుధాకర్ గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో వారందరి పర్ఫార్మెన్సెస్తో ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్తో మనల్ని సరికొత్తగా అలరించడానికి జూలై 20th ఈ మూవీ మన ముందుకు వచ్చేస్తుంది. సో నేను చెప్పాల్సింది చెప్పేశాను కాబట్టి ఇప్పుడు టీమ్ మెంబర్స్ వచ్చి ఏం చెప్తారో విందాము. ఆ తర్వాత మన మీడియా జర్నలిస్ట్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఎలాంటి ఇంటరాక్షన్ జరుగుతుందో చూద్దాము. సో దానికోసం మనం టీమ్ని ముందు స్టేజ్ పైకి పిలిచేయాలి కాబట్టి ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ శ్రీధర్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. శ్రీధర్ గంగపట్నం గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్తో మనల్ని సరికొత్తగా అలరించబోతున్న మన డైరెక్టర్ అనిల్ కన్నగంటి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్ మరి వండర్ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్స్తో మనల్ని అలరించబోతున్న రఘు కుంచే గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ బోత్. వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే మరి ఇక పిలిచేద్దాము మన హైలీ టాలెంటెడ్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ నందితా శ్వేత గారు ఆన్ స్టేజ్. ఏ సినిమా చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా అంతే డెడికేషన్తో, అంతే ప్యాషన్తో చేస్తూ ఉంటారు ఆయన. దట్ ఈజ్ అశ్విన్ బాబు గారు. లెట్ మీ వెల్కమ్ అశ్విన్ బాబు గారు ఆన్ స్టేజ్, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. అశ్విన్ బాబు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సౌండ్ ఒకసారి కట్ చేయండి ప్లీజ్.
ఓకే, సో ఇప్పటికే చాలా వేదికల పైన మాట్లాడాము అని అంటున్నారు టీం మెంబర్స్, బట్ స్టిల్ ఇప్పుడు రివర్స్ ట్రైలర్ కూడా చూసాం కాబట్టి ఒక్కసారి మీ నుంచి ఒక షార్ట్ స్పీచెస్ కూడా వింటే బాగుంటుంది కాబట్టి, సో టు స్టార్ట్ విత్ రఘు కుంచే గారు, ఆయన ఎటో చూస్తున్నారు నా రఘు కుంచే గారితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. జూలై 20వ తారీఖు తెలుగు సినిమా థియేటర్స్లో ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఒక మంచి సౌండింగ్తో, మంచి విజువల్తో, అంతకు మించి ఒక మంచి కంటెంట్తో ఒక సినిమా మిమ్మల్ని అందరినీ అలరించిపోతుంది. ఆ సినిమానే హిడింబ. ఇటీవల కాలంలో మన తెలుగు థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఈ సంప్రదాయాన్ని ఈ సినిమా కూడా కొనసాగిస్తుందని నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కథ అలాంటిది. ఇటీవల వచ్చినటువంటి మనకి బింబిసారా కానీ, విరూపాక్ష కానీ, కాంతారా కానీ ఒక విభిన్న తరహా కథాంశంతో వచ్చి తెలుగు ప్రేక్షకులందరినీ కూడా వాళ్ళ మనసును దోచేసే సినిమాలు. ఆ కోవలోకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా చేరుతుందని నాకు 100% నమ్మకం ఉంది. సో ముందుగా మా యూనిట్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. అండ్ ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. మీకంటూ మైక్ ఇచ్చేస్తే బెటర్ ఏమోనండి ఈవెంట్కి. నేను ఇప్పుడే చెప్పా, సెల్ ఫోన్లో యాప్ వస్తుంది త్వరలో, ఎవడు మైక్ వాళ్ళ దగ్గర. అందరికీ నమస్కారం. నిజంగానే మీరు అన్నట్టు ఇక్కడ రివర్స్లో ఫస్ట్ సక్సెస్ మీటు, దాని తర్వాత ప్రీ రిలీజ్ తర్వాత అట్లా వెళ్ళేటట్టుంది. నిజంగా అన్న ఇప్పటివరకు అయితే ఎక్కడా లేదు ఈ థాటు. ట్రైలరు ఒకటే కాదు, మూవీ కూడా మేము యాక్ట్ చేసినప్పుడు కొత్త టెక్నిక్తో, కొత్త టెక్నాలజీతో, ఎక్విప్మెంట్ వాడు చేస్తూ ఉంటూ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్లు ఛాన్ చేశాం కానీ ఇలాంటి టెక్నికల్గా రాజశేఖర్ గారు వాడిన ఒక రౌండ్ కెమెరా దాని మధ్యలోంచి వెళ్ళాలి, మాకు అది తగిలితే మాకు తగులుద్ది దెబ్బ. కొత్త టెక్నాలజీతో రివర్స్లో చెప్తే మళ్ళీ లాస్ట్లో చెప్పాల్సింది అదే కదన్నా, బ్యాంగ్ అది చెప్పేద్దాం అంటారు ఫస్ట్ సినిమాకి. మాకు కూడా ఎక్స్ప్రెషన్లు తీసుకున్నారు. ఏంటి సార్ ఆ కథ లాస్ట్లో రివర్స్ అంటే చెప్పమండి మేము, అదని మాకు సపరేట్గా అది జరిగింది, ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని చెప్పి అలా షూట్ చేశారు. కానీ నాకు కొంతవరకు అర్థమైంది ఏంటంటే, మనోడికి ఏదో బాగా లవ్ ఇదైపోయి విపరీతంగా డిస్టర్బ్ అయిపోయి డ్యూటీలో కూడా తాగేస్తా, ఆ అమ్మాయిని చూడంగానే మాత్రం వీళ్ళు మోగుతాయి. దాని తర్వాత వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అంతవరకు తెలుసు నాకు. దీని తర్వాత మరి వాళ్ళు ఎవరు కొమ్ములు వేసుకొని దిగారు, వాళ్ళ సంగతి అయితే దాంట్లో ఒక వేషం ఇచ్చినా బాగుండేది చెప్పేసేవాళ్ళు. డిఫరెంట్ స్టోరీ, చాలా మేకింగ్ సైడ్ కానీ. శ్రీధర్ గారు రోజు చేపల పులుసు పెట్టి మా అందరికీ చాలా చక్కగా చూసుకున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ ముందు ఇంత గడ్డానికి కూడా రంగేసుకున్నంత బిందాసుగా ఉన్నాడంటే అర్థమైపోయింది ఈ సినిమా. అన్ని ఏరియాల్లో అన్ని రకాలుగా అన్నీ ఫినిష్ చేసుకొని హ్యాపీగా లేట్ అయినా కానీ కంటెంట్ని బాగా కరెక్ట్ టైంలో రిలీజ్ చేయాలని వెయిట్ చేసి, యాక్చువల్గా నెల ముందే రిలీజ్ అయ్యేది, సెన్సార్ వాళ్ళకి నిద్రపట్టలేదంటండి ఈ సినిమా చూసిన తర్వాత. వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయి 2-3 రివ్యూ కమిటీలు వేసి అంతేనండి మొత్తానికి వచ్చేసింది. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. నిజంగానే ముందే సక్సెస్ వచ్చేసింది సినిమాకి. కంగ్రాచులేషన్స్ అన్న, అశ్విన్ అన్న, మీరు, ఓంకార్ గారు, ఆయన కూడా ప్రొడక్షన్ దగ్గరుండి చాలా బాగా చేసుకొని తొందర తీసేయండి అనకుండా ప్రొడ్యూసర్ గారు కూడా వీళ్ళందరూ కలిసి ఓ మంచి సినిమాలో, నేను కూడా ఓ డిఫరెంట్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. నందిత గారు నిజంగా క్యారెక్టర్లో ఉంటారని ఆవిడ అన్నది నిజంగా ఈ సినిమా అంతా చాంగ్ దూకుతూనే ఉంది. ఇప్పుడు లొకేషన్లో క్యారవాన్ దిగిన దగ్గర నుంచి ఇట్లా దూక్కుంటూ వచ్చేస్తూ ఉంది. ఏంటంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటుంది, ఎక్కడ ఆగలేదు. చాలా బాగా చేసాం అందరం సరదాగా. థ్యాంక్ యూ. ఈ సినిమా థియేటర్కి వచ్చి చూసి అందరూ ఈ సినిమాని గ్యారంటీగా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అన్న చెప్పినట్టు ఆ లిస్టులో కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మైక్ ఎలాగో శ్రీధర్ గారు ప్లీజ్. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సినిమా 20th రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దాకా ట్రైలర్కి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరందరూ కొద్దిగా సపోర్ట్ చేసి నేను ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా హీరో గారిని పొగుడుతున్నా. ఫస్ట్ టైం ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన తర్వాత
హీరో గారు ఎంత కష్టపడ్డారు, మన ఎంత చదివారు కూడా ఎంత కష్టపడ్డారు. మా అందరికంటే ఎక్కువ కష్టం పాపం డైరెక్టర్ పడ్డాడు. అది ఓకే, అంతేనండి. బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో యా, ఇంకా మీకు డ్రిల్ అర్థమైపోయిందండి, ఎన్ని ఈవెంట్స్ చేసి. అందరికీ నమస్కారం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేశా. సో మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి రకరకాల కథలు చేసుకుంటూ ఒక ఎక్సైటింగ్ పాయింట్ అంటే టీవీ కాకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే జనం ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసిన తర్వాత రాసుకున్న ఒక కథ. అంటే సౌండ్ దగ్గర నుంచి ఎడిటింగ్ ప్యాటర్న్, కలర్ గ్రేడింగ్ వరకు కూడా ఇది థియేటర్నే తీసుకుంటుంది. థియేటర్ తప్ప కింద చూస్తే ఆ కిక్ రాకూడదు అన్న ఫీల్తోనే చేసింది. సో మేము ఏదైతే అనుకున్నామో దాన్ని 100% ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ప్రాపర్గా వర్కౌట్ అయింది. ఏదైతే విజన్ డే 1 మొదలు పెట్టామో అది తీసుకున్నాం 100%. సో అలాగే మధ్యలో వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ని ఏవి మైండ్లో పెట్టుకోకుండా రాసుకున్న కథని చాలా నిజాయితీగా పర్ఫెక్ట్గా తీసాం. సో దాంట్లో అంటే ఒక పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు మ్యాక్సిమం టు ద కోర్కి వెళ్ళి చెప్పాలి, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళైనా మనం అనుకున్న రసం ఏదైతే ఉందో అది బాగా రీచ్ అవ్వాలి అనే దాంతో చిన్న గోర్ ఎలిమెంట్స్ కానీ అవి కానీ, బట్ వాటిగా హ్యాపీ. కొన్ని కట్స్ తోటి ఇప్పుడు అందరు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక కొత్త వరల్డ్లోకి వెళ్తారు. ఇప్పుడు ఈ ట్రైలర్ రివర్స్ కట్ చేయడంలో కూడా ఒక రీజన్ ఏంటంటే సినిమా మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వెళ్తూనే ఉంటుంది వెనక్కి. సో దే నీడ్ టు డిగ్ ద హిస్టరీ, దానికి సింబాలిక్గా కూడా ఉంటుందని చెప్పేసి ఇలాంటి ట్రైలర్ కూడా కట్ చేయడం జరిగింది. సో అది కథ సినిమా గురించి అయితే అది. బట్ వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అశ్విన్ లేకపోతే ఈ సినిమా ఇంత దూరం రాదు. అంటే ఎవరు ఎలాంటి టెన్షన్లో ఉన్నా, మేము ఎక్కడ లో అయినా తను మాత్రం ఎప్పుడు లో అవ్వకుండా మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ, అంటే ఎక్కడ తన ఫిజిక్లో కానీ ఇంకొక చోట కానీ స్క్రీన్ మీద ఎక్కడా వేరియేషన్ కనపడదు. శ్వేతకు ఎక్కడన్నా అక్కడక్కడ కనిపిస్తుందేమో కానీ రకరకాల సినిమాలు అటు ఇటు చేసింది కాబట్టి, బట్ మ్యాక్సిమం 99.9% పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అలాగా ప్రతి ఆర్టిస్ట్ ఉంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. సినిమాలు ఎక్కడ ఈ కంటిన్యూటీ జర్కులు ఇవి ఉండవు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అలాగే శ్రీధర్ గారు ఎక్కడా ఏమీ డినై చేయలే. ఏదడిగినా రేపు ఇది ఉంది సార్, ఈ సీన్ ఉంది, ఈ కెమెరా కావాలి, డ్రోన్ కావాలి, బట్ మళ్ళీ ఇది కావాలి, డబుల్ కెమెరా కావాలి, ట్రిపుల్ కెమెరా కావాలి, ఏం మాట్లాడేవాళ్ళు కాదు పాపం. సార్ తొందరగా చేయండి, బాగా చేయండి, అదే అని చెప్పేది. సో ఆ అండమాన్ ఎపిసోడ్, కేరళ ఎపిసోడ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ కొంచెం టెన్షన్ పడ్డారు, కరోనా తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయగలుగుతామా లేదా అనేది. బట్ అంటే ఏంటంటే ఒక కథ దాని గమనం, దాని డెస్టినేషన్ అదే చూసుకుంది. మనం ఎక్కడ ఏం చేయాలని చూసినా కానీ అది సెట్ అవ్వదు. కరెక్ట్గా మంచి డేట్లోనే వస్తుంది, మంచి షూటింగ్స్, మంచి లొకేషన్ దొరుకుతుంది. ఇది కావాలనుకుంటే అదే దొరికేది లాస్ట్కి ఒక 2-3 సార్లు ఇదైనా కానీ. అది నమ్మాం మేము. సో ఈ కథ ప్రాపర్గా దాని దారి అదే వెతుక్కుంటుంది, రిలీజ్ డేట్ కూడా అదే చూసుకుంటుంది. దాదాపుగా ఒక 7-8 రిలీజ్ డేట్స్ అనుకున్నాం కానీ బట్ ఎక్కడ లాక్ అవ్వాల. బట్ వెరీ హ్యాపీ. ఈరోజు ఫైనల్గా ఒక మంచి సాటిస్ఫాక్షన్. ఈ హిట్ ఇది పక్కన పెడితే నాకైతే నేను ఏదైతే చేయాలనుకున్నాను అది చేశాను, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ 100% ఉంది. అదే రిఫ్లెక్ట్ అవుతుంది నా ఫేస్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంతా కష్టపడి ఈ సినిమాని జనానికి బాగా రీచ్ కావాలని చెప్పేసి, కొత్త ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి తీసాం. అలాగే మీరు ఎలాంటి సినిమా వచ్చినా, వేరే లాంగ్వేజ్ ఏ సినిమా వచ్చినా కానీ మీ భుజాల మీద తీసుకెళ్ళి జనానికి చెప్తారు. అలాగే ఒక డిఫరెంట్ సినిమా ఇది. అలాగా మీరు మళ్ళీ ఇంకొకసారి మా కోసం మా బాధ్యత తీసుకోవాల్సిన సినిమా ఇది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని, మా అందరికీ మా కెరీర్లు కూడా బూస్ట్ ఇది. ఇంకా కొన్ని మంచి సినిమాలు, ఇంకా డిఫరెంట్ కథలు చేయడానికి మాకు మళ్ళీ ఒక ఎనర్జీ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ అంటే ఎక్కడ ఎవ్వరు 1 డే కూడా 2.5 సంవత్సరాలు షూట్ జరిగిన 3 months తర్వాత మళ్ళీ ఒకరోజు ఒక హాఫ్ డే కావాలి భయ్యా రండి అంటే పాపం ఎక్కడా విసుక్కోకుండా వచ్చేసేవాళ్ళు. అలాగే 8 months తర్వాత భయ్యా ఇంకా సినిమా అయిపోలేదా అనేవాళ్ళు తప్ప సరదాగా చక్కగా వచ్చి నీట్గా అందరు కోఆపరేట్ చేసి సినిమా చేశారు. వెరీ హ్యాపీ. కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు, కెమెరా డిఓపి దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు దేర్ బెస్ట్. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి కథలు వెరీ రేర్గా దొరుకుతాయి. అంటే డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం రాదు. సో అందుకని వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఒక టెస్ట్ లాంటిది. మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. అంటే ఇందులో కలర్ గ్రేడింగ్ చేసే డిఐ కలరిస్ట్ కూడా కథ చెప్పొచ్చు.
మ్యూజిక్ అతను కథ చెప్తాడు, ఎడిటర్ కూడా కథ చెప్పొచ్చు. ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ప్రాపర్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి థియేటర్స్లో బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జూలై 20 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి డెఫినెట్గా ఈ సినిమాని చూసి మా టీంని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ డేట్ మాత్రం రీసౌండ్ వచ్చే రేంజ్లో చెప్పారు ఆయన. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధ్య బాండింగ్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఒకరి మైక్ ఒకరు అడ్జస్ట్ చేస్తూ దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ అర్థమైపోయిందిగా వెంటనే ఎవరని. యా, సో మరి మన నందిత శ్వేత మాటలు వినేద్దాము. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చాలా బ్లాంక్గా ఉన్నా నేనైతే. నేను అనిల్ గారి దగ్గర ఇక్కడ వచ్చే ముందు కూడా అదే చెప్తున్నా, అది మైండ్లో వస్తేనే ఓకే రిలీజ్ అవుతుంది అంటేనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ హ్యాండ్ అంతా వేసి ఉంటే కూడా స్వెట్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ద లాంగ్ జర్నీ వాట్ వీ హ్యాడ్ ఫర్ దిస్ ఫిల్మ్ హిడింబా. ద డే 1 నుంచి ఇప్పటి వరకు అందరూ కష్టపడ్డారు. ఇవన్నీ అన్ని ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్న టైంలో మేము చెప్తాము, కానీ ఈరోజు మేము మాట్లాడకన్నా టీజర్ ట్రైలర్ ఇప్పుడు రివర్స్ ట్రైలర్ చూసి అందరూ మాట్లాడుతున్నారు. దట్స్ అ సక్సెస్ ఫర్ అవర్ ఫిల్మ్. వీఆర్ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఇప్పటిదాకా వస్తున్న రెస్పాన్స్లో మనం ఆల్రెడీ సక్సెస్ కొట్టేసాము అన్నట్టు ఫీలింగ్లో యూ కెన్ సీ ద స్మైల్ ఆన్ అవర్ ఫేస్. ఐ థింక్ జూలై 20 తర్వాత కూడా ఇదే స్మైల్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ నందిత. ఎక్కడికి పోయావు చిన్నదానా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. ఫైనల్గా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవద్దు, బ్యాక్ టు బ్యాక్ రావాలి, ఓకేనా? సో ఎస్, ఇప్పుడు అశ్విన్ బాబు గారు మాటలు వినేద్దాము. థ్యాంక్ యూ మంజుష గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంచ్లో మీరు ఫస్ట్ సక్సెస్ మీట్ అన్నారు, చాలా మాకు బలం వచ్చింది ఆ మాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, మీడియా ఫ్రెండ్స్కి అండ్ నా వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ నాకు లైన్ చెప్పింది అనిల్, మై ఫ్రెండ్. ఆయనకి పాయింట్ చెప్పంగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి బాగా చేద్దాం డార్లింగ్ అని అనుకున్నాం. ఇమ్మీడియట్గా నాకు శ్రీధర్ గారు ఇంకొక సినిమా వేరే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, సార్ ఇది కరోనా టైంలో ఆ ప్రాజెక్ట్ ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్, అది దానికన్నా ఇది బెటర్ ఏమో సార్, ఒకసారి ఆలోచించండి అనగానే ఆయనకి ఈ పాయింట్ నచ్చి చేద్దాం అని చెప్పి దిగాం. కరోనా కష్టాలు లైక్ వేరే వేరే అన్నీ ఉంటే అందరూ కష్టపడతారు ఏదన్నా. అవును, అంటే లైక్ అలా వచ్చావా? లైక్ అంటే థింగ్ ఏంటంటే ప్రతి సినిమాకి అందరూ కష్టపడతారు, బట్ ఈ సినిమా లైక్ ఒక మంచి ప్రాజెక్ట్ అనుకొని మేము మొదలుపెట్టినప్పుడు ఎవ్వరు కూడా లైక్ టెక్నీషియన్స్ అవనండి, లైక్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అన్న నుంచి రఘన్న వరకు అందరూ కూడా పాయింట్ నమ్మే చేశారు. లైక్ నా కోసం నా మీద ఇష్టంతో అశ్విన్ ఏం చేసినా కొంచెం ఆలోచించి చేస్తారు, రెగ్యులర్గా చేయకుండా చేస్తారని నాకు ఎప్పుడు పక్క నుండి నా భుజం తట్టుతూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రఘన్న అండ్ అవుట్పుట్ అయితే బాగా వచ్చిందని అంటున్నారు అందరూ, కానీ మీరు చూసి మీరు మెచ్చుకునే వరకు నాకైతే నిద్ర పడట్లేదు, టెన్షన్గా ఉంది. అది కనపట్టలేదు, మరి లోపల దాచుకున్నాను అది నేను. లైక్ మీరు అందరు చూడండి, జూలై 20 రిలీజ్ అవుతుంది హిడింబా. డెఫినెట్గా మీ అందరినీ మెప్పించేలాగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నా. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు అన్నేళ్ళు ఎలా మెయింటైన్ చేశారండి ఆ మజిల్ అంతా? తప్పదండి. ఎనీవేస్, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పానా మీకంటూ మైక్ ఇవ్వాలి, నేను ఎన్ని మిస్ అయిపోతున్నామో తెలుసా మైక్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి. సరే అయితే, సో ఇక మిగతా ఇంటరాక్షన్ అంతా మా మీడియా ఫ్రెండ్స్తో కాబట్టి ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ నా మైక్ కాస్త వాళ్ళకి. సార్ రెడీయా? సార్ అందరికీ ధన్యవాదాలు. గ్రాండ్ సక్సెస్ ఇక్కడ కనిపిస్తుంది. ట్రైలర్లో మీరు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ అది బాగుంది, వెరైటీగా. అయితే డైరెక్టర్ గారు మీరు మైక్ తీసుకోండి. ఈ కథ ఇన్స్పిరేషన్ ఎట్లా?
పురాణాల్లో పాండవుల కాలంలో హిడింబాసురుడు అనే ఓ రాక్షసుడు ఉండేవాడు. దాని మా తాతయ్య చిన్నప్పుడు రోజుకు కథ చెప్పేవాడు నాకు మైథాలజీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బాగా. బట్ ఆయన చెప్పిన కథలు అన్నీ గుర్తులేవు కానీ చాలా వరకు గుర్తున్నాయి. అలాగే చదివేటప్పుడు కూడా హిస్టరీ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు. సో నాకని కాదు, జనరల్గా మన సొసైటీలో ఎవరైనా కానీ పాత విషయాలు తెలుసుకోవటం, అవన్నీ ఇది చేసుకోవటం అనేది బాగానే ఫీల్ అవుతారని నేను అనుకున్నా. సో అలాంటి అంటే మనకి డాక్యుమెంట్ ఉన్నది మాత్రమే హిస్టరీ అనేది కదా, మనం చదువుతుంది మాత్రమే హిస్టరీ కాదు. అన్డాక్యుమెంటెడ్ పాస్ట్ చాలా ఉంది. ఇంకా ఆ అన్డాక్యుమెంటెడ్ పాస్ట్ మనకు తెలియదు. ఆ టైంలో ఎవరన్నా ఏదైనా శాసనం చేస్తేనో ఎక్కడన్నా రాస్తేనో తప్ప మనకు తెలియదు. సో అలాంటిది ఆ నోట ఈ నోట పాకి ఎక్కడో ఒక చిన్న విషయం విన్నాను నేను. అది దాని గురించి నేను రీసెర్చ్ చేస్తే ఎక్కడ కనిపించలా. సో దానికి నా ఫిక్షన్ని యాడ్ చేసుకుని, అంటే మిగతా కథల్లోనూ పురాణాల్లోనూ ఏమున్నాయో అవి దీనికి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక 50% ఫిక్షన్ యాడ్ చేసి చేసుకున్న కథ సార్ ఇది. అలాగే ఇప్పుడు ఏంటంటే కంటెంట్ మీరు ఇప్పుడు ఆడియన్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం సార్ ఇప్పుడు. సో ఏంటంటే వాడు సౌండ్ మొదలు పెట్టగానే అది ఏ జానర్లో వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది చెప్పగలుగుతున్నారు. ఇది నాకని కాదు, ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ అందరికీ టాస్క్ అది. ఆడియన్స్ సాటిస్ఫై చేయడం చాలా కష్టం ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ అనుకుంటే. సో అది దృష్టిలో పెట్టుకుని ఓకే ఎక్కడ అందకుండా చేయాలి కానీ బాగా చేయాలి. బట్ మనకి కమర్షియల్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి, వాటిని సాటిస్ఫై చేయాలి. ప్రాపర్గా వాటన్నిటినీ మిక్స్ చేసి చేసుకున్న కథ సార్ ఇది. బట్ ఎక్కడ ట్రావెల్ ఆగల. పాస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా మొదలైనప్పటికీ అది మధ్యలోకి వెళ్ళి ఒక హిస్టారికల్ మూమెంట్ తీసుకుంటారు. హిస్టారికల్ మూడ్లోకి వెళ్ళి మళ్ళీ చివరిన నార్మల్ అయ్యి ఒక మంచి జోల్ తోటి ముగుస్తుంది సార్ కథ. అదే బ్రిటిష్ వాళ్ళని చూపించారు, హిడింబాసురుడు గెటప్ కొమ్ములు చూపించారు. అవును సార్. ఇందులో హీరో గారు అయిన భీముడా? అలాంటి వాడే. ఇంతకీ హిడింబాసురుడు ఎవరు, విలన్ ఎవరు? రాలేదు ఇంకా, సినిమా చూసాక చెప్పుకోండి సార్. మీరు ఏది పెట్టినా హిడింబాసురుడు బ్యాక్ సైడ్ కూడా యుద్ధం చేస్తాడు, వెనక నుంచి కూడా. కరెక్ట్. అది ఇది చాలా ఎప్పుడు చెప్పలేదు సార్ నాకు, మీ ఒక్కళ్ళ దగ్గర విన్నా, వేరే ఎక్కడో చదివాను నేను, మీరు ఒక్కళ్ళే చెప్పారు ఈ మాట. చూడడం కానీ నాకు అనిపించింది రివర్స్ పెట్టారు ఏంటో అని ఆలోచిస్తే. ఎనీహౌ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక రెగ్యులర్ సినిమాలు ఎవరు చూడట్లేదు, ఏదైనా ఒక స్పెషల్ టచ్ ఉంటే కానీ సినిమా ఎక్కువ సార్ ఎక్కువ ఇక్కడ ఒకటి. ఇప్పుడు మన సినిమాలు రెగ్యులర్గా వస్తాయి. సామాజిక వర్గం సూపర్ హిట్ అయింది, విరూపాక్ష కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఇదే కదా. అదే అంటే 100% అని కాదు సార్ నా ఉద్దేశం. హీరో గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అడిగాను అన్నమాట, అంటే అబౌవ్ ది లైఫ్ ఉన్న సినిమాలను తప్పితే జనరల్గా ఈ మధ్య దాన్ని బ్రేక్ చేసింది సామాజిక వర్గమున. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీ డ్రామా అయినా ఎంటర్టైన్మెంట్ ఆడింది. కానీ నేను హీరో గారిని అదే ప్రశ్న అడిగాను, అబౌవ్ ది లైఫ్ కంటెంట్ ఉంటుందా ఈ సినిమాలో అని చెప్పి. కాకపోతే ఇందాక మీరు ఒక చాలా స్ట్రేంజ్ వర్డ్ ఒకటి మాట్లాడారు. అదేంటంటే అన్ని సినిమాలు చూసి ఆ మామూలు రెగ్యులర్ సినిమాలు అయితే చూడరు అని నేను ఈ కథ రాసుకున్నాను అని మాట చెప్పారు. అంటే ఈ కథ మీకు మొదటి నుంచి మీ దగ్గర ఉన్న పాయింటా, లేకపోతే ఇన్ని సినిమాలు చూసిన తర్వాత మీకు జనరేట్ అయింది? అయ్యో మీకు అలా అర్థమైంది, సారీ సార్, నా ఉద్దేశం అది కదా, అందుకే చెప్తున్నా. మా తాతగారు చెప్పిన కథల్లోంచి నాకు ఒక పాయింట్ గుర్తుంది ఎప్పుడు. ఓకే. సో దాన్ని రీసెర్చ్ చేస్తే నాకు ఎక్కడ దానికి సంబంధించిన ఆధారాలు దొరకలా. ఓకే. దొరకకపోతే ఏం చేయాలి, మనమే ఫిల్ చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు ఆడియన్స్ కి మీరు అన్నట్టు టేస్ట్ డిఫరెంట్ గా ఉంది కదా. స్పానిష్ దగ్గర నుంచి కొరియన్ వరకు అన్ని సినిమాలు వదలకుండానే చూస్తున్నారు. అంటే మన మైథాలజీలో చాలా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే డెరైవ్ చేయడం మొదలు పెడుతున్నారు. అందులోంచి మన పురాణాల్లోంచి ఇప్పుడు అవతార్ చేసిన ఇంకొకటి చేసిన బేస్ ఇక్కడ నుంచే వస్తుంది. జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ కూడా చెప్పారు కదా, ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకునే. ఎగ్జాక్ట్లీ సార్. సో అలాంటిది ఒక హిడింబాసుడు అనే ఒక రాక్షసుడి గురించి చాలా తక్కువ తెలుసు జనానికి. అతని క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని ఒక ట్రైబ్కి అప్లై చేశాను సార్ నేను. యాక్చువల్లీ ఒక ట్రైబ్ ఉంటుంది సినిమాలో, ఒక ఐలాండ్లో ఒక ట్రైబ్ మీద నడుస్తుంది కొంచెం. ఓకే. సో ఆ ట్రైబ్ అనేది వెరీ లిథల్ అండ్ క్రూయల్. సో వాళ్ళ చెప్పట్లేదు డార్లింగ్, టెన్షన్ పడకు. లేదు, ట్రైబ్ వాళ్ళు చూశారు ట్రైలర్లో. పర్లేదు, ఐలాండ్ వరకు వచ్చారు కదా, కొంచెం ముందుకెళ్ళండి పర్లేదు. లేదు సార్, ఇంకొక 2 రోజులు. అంటే ఇక్కడ పాయింట్ ఏం లేదు, మీరు ఇప్పుడు ఈ సినిమా కథని ఇంత ప్రేమించి కొన్నాళ్ళు దాంతో పాటు ట్రావెల్ చేసి దాంతో నానా రకాల కష్టాలు హీరో గారు చెప్పారు, ఎన్ని కష్టాలు ఉన్నాయో అందులో, ఎన్ని బాధలు పడ్డారో మీరు ఈ సినిమా గురించి చేయడానికి. ఇంత దాంతో అటాచ్మెంట్గా మీరున్న ఒక డైరెక్టర్గా మీరు గన్ షాట్గా చెప్పాలంటే ఈ సినిమాలో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ అంటే దట్ విల్ రియల్లీ అరెస్ట్
ది ఆడియన్స్ టుమారో? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ఇంటర్వెల్కి ఒక పెద్ద జోల్ట్ వస్తుంది. ఓకే. అది చాలా బూస్ట్ ఇస్తుంది నెక్స్ట్కి. ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది, ఎందుకు ఇది వచ్చింది అనేది. అక్కడ నుంచి కంప్లీట్గా రోలర్ కోస్టర్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే. ఆ స్క్రీన్ ప్లేని నేను చాలా బలంగా నమ్మాను సార్. అంటే ఇంత స్క్రీన్ ప్లేని బలంగా మీరు నమ్మిన ఒక డైరెక్టర్గా మీరు ఈ సినిమా సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని మీరు క్యాల్కులేషన్ వెళ్ళగలరండి? ఇట్స్ ఓన్లీ డైరెక్టర్స్ క్వశ్చన్, నాట్ హీరోస్. నేను ఆడియన్ గా మాట్లాడతానన్నా, నేను హీరోగా మాట్లాడలేదు అన్న. అంత పెద్ద పోస్టర్లు వెనకతలు హీరోగా పెట్టుకుని ఎవరతను నాకు అసలు అంటే నేనేనా అన్నట్టుగా ఉందన్న, అది నాకు తెలియదు. కానీ 100% నువ్వే. ఒకటి నీకుంది ఒక క్వశ్చన్ ఆగు సార్. 100% నేను సూపర్ సక్సెస్ అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఎందుకంటే నేనేం తీయాలనుకున్నానో అది తీసా. ఓకే. సో నా మైండ్లో ఆల్రెడీ కంప్లీట్లీ రిలీవ్డ్. ఇంక వేరే అది తీయలేకపోయినా ఇది తీయలేకపోయినా బాధ లేదు. రేపు ఎవరన్నా అన్నా కానీ అది నేను తీసుకుంటా. ఎందుకంటే ఇది నా చాయిస్. ఏమంటే తీసుకుంటారు? ఏమన్నా అంటే నెగిటివ్, ఇంకా అది తీయొచ్చు కదా, ఇది తీయొచ్చు అనేమన్నా అన్నా, ఓకే, నేను ఇదే తీయాలనుకున్నాను, ఇది తీసాను, రిగ్రెట్స్ ఏమి ఉండవు, ఇంకా దానివల్ల హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇంకొకటి మీరు వీటి గురించి అన్నారు కదా, నాకున్న ఓకే అంటే ఇలా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇంత పెద్దగా అన్నారు కదా, నా హీరో నాకు సూపర్ స్టార్. నేనే హీరోతో వర్క్ చేసినా నాకు తనే సూపర్ స్టార్. నేను పెద్ద సూపర్ డూపర్ అవకాశం వచ్చి ఆ సినిమాకి నేనేం వర్క్ చేస్తానో ఈ సినిమాకి అదే వర్క్ చేశా. అందుకనే అంత హ్యాపీగా ఉన్నాను నేను. అంటే అశ్విన్ ఏమి చిన్న హీరో కాదు కదా, హి హాజ్ హిజ్ ఓన్ రికార్డ్స్. ఇప్పుడు దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు ఎందుకు అంత మొహమాటంతో చెప్తున్నారు ఎస్ మై ఫిల్మ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ అని ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్తున్నా కదా సార్, సూపర్ సెక్షన్ కాన్ఫిడెంట్గా ఉన్నా నేనని. ఆర్ యూ ష్యూర్? 100% సార్. లాక్ కర్ దీజియే. yes, వెరీ గుడ్. అశ్విన్ అన్న చెప్పండి. ఇప్పుడు నీకంటూ ఒక జానరు, ఒక ఇమేజ్, అంటే అశ్విన్ ఇలా చేస్తాడన్న ఒక చిన్న ఐడెంటిటీ అయితే నీకు సినిమాల ద్వారా నీకు వచ్చింది. ఆ మాట చాలా అన్న, థ్యాంక్ యూ. వచ్చింది 100%. లేకపోతే ఈ మాటే రాదు నోట్లు వచ్చి. చాలా ఆ మాట మీరు అన్నారు, ప్రేక్షకులు కూడా అంటే చాలా నాకు. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత నీకు ఈ సినిమా ఎటువంటి ఇమేజ్ ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు? యాక్చువల్గా అన్న, మంచి కథ చేయాలి అని మొదలుపెట్టిన సినిమా ఇది. వన్స్ టెక్నికల్గా కొంచెం ప్రొడ్యూసర్ గారు అందరూ లైక్ సపోర్ట్ చేయడం వల్ల కొన్ని సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చినాయి. ఓకే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాల, నాకు లైక్ అంత ఆడియన్స్ అందరూ అంత బాగా రిసీవ్ చేసుకుంటారు నా యాక్షన్ సీక్వెన్సెస్కి. కొన్ని లైక్ మొన్న అనిల్ సుంకరా గారు కూడా సినిమా చూసినప్పుడు లైక్ ఏదైనా ఫైట్ సీక్వెన్సెస్లో వాటిలో బిలీవబుల్గా ఉన్నారు అనేటప్పటికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ మళ్ళీ ఇమీడియట్గా నేను యాక్షన్ చేస్తానని కాదు కానీ, బట్ ఈ సినిమాలో నన్ను ఏదైతే అనుకున్నాను కొంచెం బల్క్గా బాడీ అది బిల్డ్ చేస్తే బాగుంటుంది పోలీస్ ఆఫీసర్ రోలు అనే డైరెక్టర్ గారు ఏదైతే అన్నారో అది నేను రీచ్ అయ్యానని చెప్పి అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. రేపు ప్రేక్షకులు కూడా అది రిసీవ్ చేసుకుంటే ఇంకా అంతకుమించి ఆనందమే ఉంది. నెక్స్ట్ వచ్చే కథల్లో ఇంకా నేను ఇంకేం అనుకోలే. ఎనీథింగ్ లైక్ న్యూ కాన్సెప్ట్ ఏదైనా చేయాలనేది ఉంటుంది ఇప్పుడు నాకు. దీనిలో నీకు న్యూ కాన్సెప్ట్గా నచ్చిన పాయింట్ ఏంటి? ఏది కాదు చెప్పగా ఈ కెన్ మోడిఫై ఇట్. మేమిద్దరం 40 మినిట్స్ లైక్ ఇంటర్వ్యూ చేసాం కాబట్టి చాలా మాట్లాడుకున్నాం. కానీ అన్న లైక్ నాకు స్క్రీన్ ప్లే యాజ్ డైరెక్టర్ సెట్ నాకు స్క్రీన్ ప్లే చాలా ఇష్టం. విజువల్ ఏదైతే ఉంటుందో కొంచెం కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి, లైక్ రెగ్యులర్గా కాకుండా మీరు ఏదైతే అన్నారో ఒక విరూపాక్ష లేకపోతే కాంతార ఆ చిన్న టచ్ ఉంటుంది. లైక్ ఇందా డైరెక్టర్ గారు స్పీచ్లో కూడా అన్నారు అన్ని క్రాఫ్ట్స్కి ఒక ఛాలెంజింగ్గా కష్టపడి చేశారు ఈ సినిమాని. సో అలాంటి పాయింట్ నాకు లైక్ హిస్టారికల్లోకి వెళ్ళి తీసుకొచ్చిన ఆ పాయింట్ని కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం కావచ్చు, లైక్ ఇవన్నీ నాకు కొత్తగా అనిపించినాయి అన్న. గుడ్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. ఇందాక మా యాంకర్ చెప్పినట్టుగా ఇది సక్సెస్ మీట్ లాగే మీకు మళ్ళీ ఇమీడియట్గా సక్సెస్ మీట్ చేయాలని మేము అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. హలో డైరెక్టర్ గారు, ఈ మూవీ ప్రివ్యూ కొంతమంది చూశారు, చూసి వామిటింగ్ చేసుకున్నారు అనేది బయటికి తెలిసింది. బాగా తినొచ్చుంటారు అన్నాడు శ్రీనివాస్ రెడ్డి అన్న. అది రివ్యూ కొంతమంది ఏం చూడలేదు, సెన్సార్ వాళ్ళు చూశారు. సో
హీరో హీరోయిన్లకి ఏంటంటే నా క్వశ్చన్, అసలు అలాంటి పరిస్థితి థియేటర్లో ఉంటే మీ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? హీరో హీరోయిన్కే ఇద్దరికి ఎవరైనా అది తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సార్. లైక్ కొన్ని సినిమాలు మనం ఈవిల్ డెడ్ దగ్గర నుంచి బోల్డ్ సినిమాలు చూస్తుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు దాన్ని. శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పినట్టు మేబీ అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంజూరింగ్ అనే ఒక సినిమా ఉంది సార్. హర్రర్ సినిమా లాగా ట్రీట్ చేస్తారు కదా, అందరూ హర్రర్ సినిమా అనుకుంటారు కదా. బట్ యాక్చువల్గా ఒక మదరు తన కూతురు కోసం పడే ఇది ఉంటుంది. అంటే తల్లి కూతుర్ని చంపాలని ట్రై చేస్తే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అసలు అందులో ఉన్న హర్రర్ థ్రిల్లర్ మొత్తం మర్చిపోతాం క్లైమాక్స్కి వస్తే. సో అలా ఆయన అడిగేది ఏంటో నువ్వు చెప్పేది ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లే. నేరేషన్ చెప్తున్నాడు, మా వాడిని ఏదైనా అడిగితే మొత్తం నేరేషన్ మొదలుపెట్టి చెప్తున్నాడు. మధ్యలో వామిటింగ్స్ అయినా లాస్ట్కి మంచిగా దుడుచుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు అంటున్నారు. అదొక విషయం. నందిత, ఈ క్వశ్చన్ యాక్చువల్గా నీకే, ఎందుకంటే ఎక్కువ వామిటింగ్స్ అంటే వామిటింగ్ సెన్సేషన్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయేమో అని అడుగుతున్నారు. నేను అంతా తినలేదండి వామిట్ అవ్వడానికి, సో అయినప్పుడు చెప్తా. థియేటర్లో అలా అయితే నేను డెఫినెట్గా సక్సెస్ అని అనుకుంటాను. అంతే, మన మేకింగ్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ అన్నీ బాగుంది. సో భయపడ్డారు, వామిట్ చేసుకున్నారు, నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. అలా ఫస్ట్ షోలో అయితే నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఖర్చీఫ్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్తాను, అంతే. డైరెక్టర్ గారు బట్ అంటే ఆ విషయంలో లైక్ సినిమా అనేది లైక్ ఫిక్షన్, మన యాక్టింగ్ అందరూ చేసేది, అది మీరు రియల్గా ఫీల్ అయ్యి అంతలా తీసుకున్నారంటే అది లైక్ సక్సెస్ కింద ఫీల్ అవ్వాలి. లైక్ అదైతే మీరు ఎక్కడ విన్నారో తెలియదు, వామిటింగ్ అనేది ఏం జరగలేదు, మీరు ఎక్కడ విన్నారో తెలియదు. అది డైరెక్టర్ గారు, ఇది హిమాచల్ ప్రదేశ్లో హిడింబా టెంపుల్ ఉంటుంది, దానికి ఏమైనా రిలేటెడ్ కథ, ఏమైనా రిలేషన్? యాక్చువల్లీ హిడింబి దేవి టెంపుల్ అండి. అవును, అది ప్రొనౌన్సియేషన్ హిడింబా అని వచ్చింది. హిడింబా అనేది బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే. సో దానికంటే ఇప్పుడు ఆ హిడింబా అనే ట్రైబ్ ఉంది కదండి, అప్పట్లో కూడా పురాణాల్లో ఉన్న ట్రైబ్ ప్రస్తావనే ఇందులో ఉంటుంది, అంతే. కథకి, మన కథకి రిలేషన్ ఏమైనా ఉందా? ఉంటుంది. అంటే ఆ తెగకి ఈ కథకి లింక్ ఉంటుంది. ఓకే. సీరియస్గా ఆలోచిస్తారు. నమస్కారం అండి. నమస్కారం సార్. అంటే పెట్టండి సార్, మీ ట్రేడ్ మార్క్ అది. కాదు, ఆకాశవాణి లాగా ఇది సురేష్ వాణి, ఇది ఇక్కడ ఎక్కుతుంటే ఇక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అది అలవాటు అయిపోయింది అలాగా. సరే సార్, మీ సిగ్నేచర్ సార్ అది, మీ సిగ్నేచర్ అది. అదే అలవాటు అయిపోయింది అంతే. సరే అనిల్, ఇంతకుముందు నువ్వు చేసిన మిస్టర్ నోకియా కానీ, అసాధ్యుడు కానీ, రన్ కానీ, ఈ సినిమాలు చాలా గ్యాప్ తీసుకుని చేసావు. అవును సార్. అయితే ఏది నిజంగా 100% కొత్త పాయింట్, నావల్గా ఉండే పాయింట్స్ని తీసుకుని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చేసిన సినిమాలే, కానీ ఏది కమర్షియల్ సక్సెస్ కాలేదు. అది ఈ సినిమా నెరవేరుస్తుందా? 100%. ఎలా చెప్తున్నారు? పక్క అంటే అందులో ఏం తప్పులు చేశానో నాకు ఐడియా ఉంటుంది. సో ఈ తప్పు వల్ల ఈ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయింది అని నాకు అర్థం అవుతుంది. సో ఆ అర్థం రాసుకుని ఈసారి అలాంటివి కాకుండా ఒక జానర్ పట్టుకున్నప్పుడు ప్రాపర్గా ఏమేమి మిస్ అయ్యాము అవి ఏవి మిస్ కాకుండా ప్రాపర్గా చూసుకున్నానని నేను అనుకుంటున్నాను. 100% ఈ సినిమా సూపర్ హిట్ కొడతాను, డౌటే లేదు. ఇప్పుడు ఈ ట్రైలర్ రివర్స్లో ఉంది, సినిమా అంతా రివర్స్గా ఉంటుందా? నాన్ లీనియర్గా అయితే ఉంటుంది, రివర్స్లో ఉండదు కానీ నాన్ లీనియర్గా ఉంటుంది. బట్ నేను ఇందాక చెప్పింది ఏంటంటే థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ గోయింగ్ బ్యాక్ టు హిస్టరీ. సో ఆ థీమ్ రిఫ్లెక్ట్ అవుతుందని ఆ ట్రైలర్ కట్ చేశాను. ఓకే. నందిత, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్గా ఉన్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా హుషారుగా ఉన్నావు. అండ్ ఈ క్యారెక్టర్ డిఫరెంట్, నిజంగా ఇంతకుముందు సినిమాలు చేసిన దానికంటే కొంచెం చాలా యాక్టివ్గా, దీనికోసం స్పెషల్ కేర్ తీసుకుని కూడా చేయడం జరిగిందన్న. ఇలాంటి కేర్ తీసుకుని చేయడం జరిగింది ఈ సినిమా. అఫ్కోర్స్ నాకు ఈ మూవీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, కథ చెప్పినప్పుడు, క్యారెక్టర్ విన్నప్పుడు ఒక కాన్షియస్నెస్ అయితే వచ్చింది. బికాజ్ ఒక పోలీస్ రోల్ స్క్రీన్లో చేస్తున్నప్పుడు యాక్టింగే చేస్తున్నాము, కానీ అది నిజమని ఆడియన్స్కి కన్వే చేయాలి. అప్పుడే ఈ స్క్రిప్ట్కి అది యూజ్ అవుతుంది. బికాజ్ ట్రైలర్లో చూసినట్టే 16 గర్ల్స్ కిడ్నాప్ అని మనం ఆల్రెడీ చెప్తున్నాం. సో ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే నేను నందిత అక్కడ ఉండకూడదు, ఆధ్యాగా ఉండాలి.
సో అనిల్ గారు ఆ సీరియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఇలా ఉంటుంది, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్. దెన్ అశ్విన్ చూసిన అర్థమైపోయింది, ఇద్దరు చాలా ట్రావెల్ చేశారు అండ్ హీ వాజ్ వర్కింగ్ సో హార్డ్ ఫిజికలీ మెంటలీ. సో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంత వర్కౌట్ కానీ, డయట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ తయారీ ఉండేది నిజంగా. అది ఫుల్ క్రెడిట్ అనిల్ గారికే పోతుంది. ఎవ్రీ టైమ్ హీ యూజ్ టు టెల్ యూ వర్క్ హార్డ్, యూనో ఇలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, డైలాగ్ ఇలాగే చెప్పాలి అనేది. సో ఐ లర్న్ట్ అ లాట్. యాక్టింగ్ వైజ్ కూడా నేను చాలా పర్ఫెక్షన్ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. మామూలుగా చాలామంది హీరోయిన్ అయినప్పుడు రకరకాల సినిమాలు చేస్తూ ఉంటారు, కానీ నీకు ఎక్కువ హారర్, థ్రిల్లర్ ఈ జోనర్ సబ్జెక్టుల్ని ఎంచుకునే కేవలం చేస్తున్నావు అనిపిస్తుంది ఈ సినిమాలు చూస్తుంటే. ఎందుకలా అంటే నీకు బాగా ఇష్టమా? నాకు ఇష్టం అని చెప్పకుండా అది నేను సెలెక్ట్ చేయట్లేదు, డైరెక్టర్స్ యూనో ప్రొడ్యూసర్స్ నన్ను సెలెక్ట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ హ్యాపీ. యూనో ఎవ్రీ వన్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక డిఫరెంట్గా తీసుకుంటారు అంటారు కదా, ఐ ఫీల్ రియలీ హ్యాపీ బై లిజనింగ్ దాట్. రెగ్యులర్ రోల్ కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ సినిమాకి నేను ప్రీ ప్రొడక్షన్ చేస్తారు కదా, అట్లా షూటింగ్ వెళ్ళే ముందు నేను ఆ క్యారెక్టర్ కోసం వర్క్ చేస్తాను. అండ్ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి నాకు, ఐఎమ్ జస్ట్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్స్, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ ట్రయింగ్ టు జస్టిఫై ద రోల్ అంతే. ఎక్కువ మీరు చెప్పినట్టు ఏమీ ఆలోచించట్లేదు. సినిమాలో బాగా కష్టపడి చేసిన వాళ్ళకి, దర్శకులకు కానీ హీరోలకు కానీ వీళ్ళందరికీ ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, కార్ గిఫ్ట్ ఇస్తుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ స్పెషల్గా మీ మెడలో కనిపిస్తున్న డైమండ్ నెక్లెస్ అనుకుంటా ఏంటో స్పెషల్గా కనిపిస్తుంది, అది మీ ప్రొడ్యూస్ ఇచ్చిన గిఫ్టా? శ్రీధర్ గారు మాకు చెప్పకుండా ఇచ్చారంట అమ్మాయికి. మీరు ఉన్నారంటే ఆయన అక్కడికి సురేష్ అన్న అడిగాడు, అది నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ శ్రీధర్ గారు అది ఇచ్చినా దాని పబ్లిసిటీ కోసం ఇస్తారు, మళ్ళీ ఎమ్మటే ఆ కారు దిగగానే తీసేసి లోన్ పెడతారు. ఆయన ఇక్కడ వేసుకుంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళు ఇది కోసం పెడతారు. అన్న క్యారెక్టర్కి నిజంగానే నందిత చాలా స్ట్రిక్ట్గా మేకప్ వేసుకున్న తర్వాత చెక్కు కూడా అంతే గట్టిగా అడిగేది, మామూలు మేకప్ తీసినాక పర్లేదు సార్ అనేది. కానీ థ్యాంక్ యూ. అశ్విన్ గారు, హాయ్. అశ్విన్, హాయ్, చెప్పండి సార్. ఈ సినిమా కోసం మీరు 3-4 years నుంచి కష్టపడుతున్నారని తెలిసింది. ఈ మధ్యలో ఏమైనా సినిమాలు అయినా మిస్ అయ్యారా, కథలు అయినా మిస్ అయ్యారా? లైక్ అంటే దీనికి యాక్చువల్గా మిస్ అయినవి చాలా ఉన్నాయి, 1-2 కూడా కాదు, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కరోనా అయిపోయి లైక్ మనకు ఫస్ట్ లాక్డౌన్ అయిపోయే టైంలో నేను ఈ లైన్ విన్నాను, ఆయన చెప్పడం ఆ కథ మొదలుపెట్టిన తర్వాత అనుకున్న బడ్జెట్ కన్నా బడ్జెట్ పెరుగుతుంది. లైక్ ప్రొడ్యూసర్ గారు దగ్గరికి వెళ్ళి బడ్జెట్ పెరిగేటప్పుడు ఏదైనా మాట్లాడితే హీరో గారు ఏం చెప్తుంది, అశ్విన్ గారు ఏం చెప్తుంది అని అనేవారు. ఆయన ఆ చెప్పే మాటలను బట్టి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. యాక్చువల్గా వేరే కథకి వెళ్ళిపోదామంటే మళ్ళీ ఎప్పుడు లైక్ మేము రకరకాల లొకేషన్స్కి వెళ్ళాం, లైక్ అండమాన్ వెళ్ళాము, లైక్ కేరళ వెళ్ళాము, కేరళ 20 days, లైక్ ఇట్లా రంపచోడవరం వెళ్ళాము. లైక్ చాలా చోట్లకి వెళ్ళేటప్పుడు మనం ఇంకో సినిమాకి వెళ్తే ఈ గెటప్ తీయడం కష్టం, మళ్ళీ ఎలాగా ఏంటి. యాక్చువల్లీ ఇంత లేట్ అవుతుందని అనుకోలే, 2022 ఎండ్కి వచ్చేస్తాము అని అనుకున్నాము. అలా ఇంకా అది ఇంకా అన్ని సినిమాలకు ఉండే కష్టాలే అవి. బట్ నాకేంటంటే పర్సనల్గా ఆయన గంగపట్నం శ్రీధర్ గారు ముందు ఒక 8 సినిమాలు తీశారు, ఏది ఆయనకి పెట్టిన డబ్బులు పోవటమే కానీ ఏది రాలా రిటర్న్. నాకు ఒక అది అంటే అది ఆయన ఎప్పుడు నాతో అంటుంటారు లైక్ సార్, అది నాకు బాగా మైండ్లోకి ఉండిపోయి నేను ఇంకో సినిమాకి వెళ్ళటం కన్నా ఇదే నా లాస్ట్ సినిమా అనుకుని చాలా కష్టపడి చేశాను. దీని తర్వాత చూద్దాం ఏదన్నా సైన్ చేద్దామనే మైండ్లో ఉండిపోయి చేసేటమే తప్పితే మిస్ అయినైతే ఫీలింగ్ అయితే ఏం లేదు. ఇది బాగా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. నవ్ మై ప్రొడ్యూసర్ ఈజ్ హ్యాపీ, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అనిల్ గారు, సార్ మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. మైథాలజీ టచ్ చేశారు. ఫస్ట్ మొన్న వచ్చిన భీంబిసారాకి దీనికైనా డిఫరెన్స్ అయినా కనిపిస్తుంది, షేడ్స్ అయినా కనిపిస్తాయి. భీంబిసారా కూడా ఫాస్ట్కి వెళ్తుంది, ఫాస్ట్ నుంచి మళ్ళీ ప్రజెంట్, పాస్ట్ నుంచి ప్రజెంట్కి వస్తాడు ఆయన. వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తారు, అంటే టైం ట్రావెల్ లాంటిది ఏది లేదండి ఇందులో. అశ్విన్, నిజంగా ఏంటన్నాను నన్ను అడగలేదా అని చెప్పి చూస్తున్నా. అందుకని మళ్ళీ వచ్చా, గ్యాప్ ఇచ్చా. నేనే అలాగే ఇచ్చా. మరి మొన్న
ప్రసాద్ ఐమాక్స్లో మన సినిమాక్స్లో చూసినప్పుడు కూడా పెద్ద స్క్రీన్లో అద్దరిపోయింది. అలాగే ఇప్పుడు కూడా ఉంది. ఆ గ్రాండ్ ఇయర్గా ఇది 100% జనరల్గా ఓటీటీ కోసం చేసిన సినిమా అని అంటాక అవకాశం లేకుండా విజువల్ వండర్లుగానే అనిపించింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత, ఇప్పుడు ఈరోజు ఇది చూసిన తర్వాత. అయితే వరుసగా మన సినిమా ఎన్నాళ్ళు కష్టపడ్డాం. నిజంగా ఇప్పుడు ఈ డేట్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? 20 తారీఖు సినిమా, 28వ తారీఖు బ్రో సినిమా వస్తుంది, 7 రోజులు గ్యాప్. ఈ ప్లస్ అలాగే ఇప్పుడు ఎక్కువ ప్రీమియర్ షోలు ముందే అడ్వాన్స్గా 1 రోజు ముందు 2 రోజుల ముందు ప్రీమియర్ షోలుగా అనిల్ గారు అంతకుముందు రిలీజ్ చేసినట్టు సామాజిక వర్గ గమన కానీ బేబీ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యన అంతా ఇది కొత్త ట్రెండ్ మళ్ళీ. సో మార్నింగ్ షో ఓపెనింగ్స్ ఉంటాయో లేదో తెలియదు. ఇప్పుడు ముందుగానే బిఫోర్ డే వర్షం, లేకపోతే ముందు 2 రోజుల ముందు షోలు వేయటం, అలా చేసుకుని ఈ సినిమాని రిలీజ్ చేయదలుచుకున్నారా? 7 రోజుల్లో ఏం సాధిద్దామని, ఎలా కలెక్షన్స్ వస్తాయని, ఎందుకు ఈ డేట్ మీరు ఎంచుకోవడం జరిగింది అంటే? అన్న, ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఈ సినిమా డేట్ హిడింబా జూలై 28 అనే డేట్ అయితే మేము ఎవ్వరం ఫిక్స్ చేయలే. హిడింబా సినిమానే ఫిక్స్ చేసుకుంది. ఎందుకంటే మేము యాక్చువల్గా చాలా డేట్స్ అనుకున్నాం, బట్ జూన్ 23 నుంచి జూన్ 23 అనుకున్నాం, జూన్ 30 అనుకున్నాం, జూలై 7 అనుకున్నాం, జూలై 14 అనుకున్నాం. బికాస్ మనం అనుకుంటే కొన్ని జరగవు. ఈ డేట్ మటుకి సినిమానే ఫిక్స్ చేసుకున్నట్టుకుంది. తర్వాత 28 బ్రో, మై డార్లింగ్ సాయిధరం తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్, అది 100% అది ఇండస్ట్రీకి చాలా పెద్ద సినిమా. బట్ మాకేంటంటే మా బడ్జెట్ సినిమాకి, లైక్ మేము ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్కి ఏదైతే సేల్ చేశారో అది ఆ 3-4 డేస్ సరిపోతుంది. డెఫినెట్గా బాగుంటే ఆ రన్ అలా వెళ్తుందని చెప్పి అందరూ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి ఆ డెసిషన్ తీసుకున్నది ఈ డేట్ ఎస్పెషల్లీ. బట్ మీరు అడిగిన ప్రీమియర్స్ కూడా అనిల్ సుంకర గారు ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడదామని అన్నారు. శ్రీధర్, ఈ సినిమా మీరు డైరెక్టర్ చెప్పిన కథను తీసుకుని వీళ్ళందరూ పెట్టుకుని ఏకే లాంటి అగ్ర సంస్థతో కలిపి ఈ సినిమా చేయడం మీరు ఎలా ఫీల్? అంటే మేము ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసాం సార్. అప్పుడు ఏకే అనిల్ గారు తప్పుడు లేదు. ఆయన సినిమా చూసిన తర్వాత నేను కూడా అది సినిమా తీసుకొని ముందుకెళ్తామని ఇప్పుడు జాయిన్ అయ్యారు. సినిమా స్టోరీ చూసినప్పుడే చెప్పాను నేను. అది అంతే సార్, ఇంకేమైనా చెప్పేసే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారు, బేబీకి సూపర్ హిట్ కొట్టారు. మా ఊరు డైరెక్టరు. ఫస్ట్ కంగ్రాట్స్ బేబీ టీమ్కి. తర్వాత 2 రోజుల తర్వాత చెప్పండి సార్. శ్రీధర్ గారు, మీ గత సినిమాలన్నీ మీకు ఒక మంచి లెసన్స్ నేర్పించాయన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని సందర్భాలు కొన్ని ఉన్నాయి చెప్పడం జరిగింది. సో మరి అశ్విన్ గారి మీద పెట్టిన ఎంతవరకు మీకు సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది? లేదా ఆయన మామూలుగా హీరోగా కంటే కూడా ఆయన ప్రొడక్షన్లో ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంటుంది. ఆయన ఆలోచిస్తారు ప్రతి ఒక్కటి మనం పెడుతున్నాం దాన్ని ఎలా వెనక్కి తెప్పించాలని. నేనైతే సినిమాలో ఆయన నమ్మాను ఫస్ట్. మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు అంటే. బడ్జెట్ పెరిగింది, దీనికి టెక్నికల్ వాల్యూస్ చాలా హైలో ఉంటాయి. దానికి చాలా బడ్జెట్ పోయింది. చిన్న సినిమా పెట్టట కాదు, పెద్ద సినిమాకి ఎంత ఖర్చు అవుద్దో, డీటెయిల్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, డిఏ కానీ, కెమెరా ఎక్విప్మెంట్, దీంట్లో వాడని కెమెరాలు లేవు. ఇండస్ట్రీలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి అన్ని టైప్ కెమెరాస్ వాడేది. టెక్నికల్గా చాలా బాగుంటుంది. నాకు ఆయనతో అంటే మేము ఇద్దరం అంటే హీరో ప్రొడ్యూసర్ కాదు, నేను ఏదైనా షేర్ చేసుకోగలను ఆయనతో. ఆయన ఫస్ట్ నుంచి తెలుసు బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, కాకపోతే నేను ఉన్నాలే, మీరేం ధైర్యంగా ఉండండి. ఈరోజు ఆయన అనుకున్నట్టే ఆయన నాకు ప్రతి దాంట్లో బిజినెస్లో కానీ అన్నిట్లో కానీ హెల్ప్ అయింది. ఇంకా లాస్ట్లో మన అనిల్ గారు జాయిన్ అయినప్పుడు కొద్దిగా ఇంకా ప్లస్ అయింది. థ్యాంక్స్ టు అనిల్ గారు. అది కూడా మన హీరో గారే ప్లాన్ చేశారు. మనం ఎప్పుడన్నా ఒక పెద్దవాళ్ళు తెలితే బాగుంటుంది అని ఆయన సినిమా చూసి ఆయనకు నచ్చింది. అంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి అనిల్ గారికి తెలుసు. అంటే డైరెక్టర్ అనిల్ గారు ఆయన అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు. అది నేను 15 కంటే ముందు నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు, మన హీరో గారే పరిచయం చేశారు. మేము వేరే సినిమా చేద్దాం అనుకుంటే దానికి కొద్ది క్రౌడ్ అవి కావాలి. ఈ కరోనా టైంలో క్రౌడు ఆ బడ్జెట్ వద్దులే, ఈ సినిమాకి అనుకున్నాము. అప్పుడు అనిల్ గారిని పరిచయం చేశారు. నేను ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పేశాను. కొద్ది కొత్త పాయింట్ ఉంది ఎక్కడ అంటే ఇంతవరకు ఏ లాంగ్వేజ్ ఇండియాలో టచ్ చేయలేదు ఆ సబ్జెక్ట్ని. అలా వెళ్ళాను. తర్వాత అలాగని తర్వాత హీరో గారు సపోర్ట్ ఉంది బాగా నాకు. అందువల్ల ఇంక ఇప్పుడు ధైర్యంగా ఉండి ఏదైనా ఉన్నాను అని ఒక ముందుకెళ్ళాము. అశ్విని గారు,
ఇండస్ట్రీలో చాలా మంది బాబులు ఉన్నారు. సో బాబు అని ముద్దుగా పిలుచుకుంటారు. సో అశ్విన్ బాబు అశ్విన్ బాబు అని రాశారండి. అశ్విన్ బాబు అని ముద్దుగా పిలిపించుకుంటారా? ఏమండి మంజుష గారు ఎందుకు పిలుస్తున్నారు మీరు? అశ్విన్ అనొచ్చు కదా. లేదండి, యాక్చువల్గా అశ్వినే. నేను అశ్విన్ బాబు అని వేయమని చెప్పలేదు, కాకపోతే నా పేరు యాక్చువల్గా అశ్విన్ బాబు. ఎందుకు ఇండస్ట్రీలో మనకు అది ఉందని నేను అశ్విన్ అనే వేయమని చెప్పాను. నాకు తెలిసి స్క్రీన్ నేమ్ కూడా రేపు పొద్దున అశ్విన్ అనే వేయమని చెప్పాను, గట్టిగా చెప్పాను ఈ మాట. మీ కథల విషయంలో మీ నిర్ణయం ఉంటుందా లేదా ఓంకార్ గారి జోక్యం అని ఉంటుందా? అనిల్ గారి కథ చెప్పినప్పుడు మధ్యలో డిస్కషన్ ఎలా ఉండేది? తప్పకుండా నేను ఏదైనా కథ విని నేను చేద్దాం అని ఫిక్స్ అయినప్పుడు అన్నయ్య గారు సజెషన్ 100% తీసుకుంటాను. ఇంకా ఆయన నాకు బ్రదరే కాదు కదా, ఆయన ఒక డైరెక్టర్. సో ఆయన అడుగుతాను. ఆయన ఈ కథ వినంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చేయమని చెప్పారు ఓంకార్ అన్న. అండ్ ఈ సినిమా ఈ 2.5 years 3 years జర్నీలో ఓంకార్ అన్నకు ఇంకో బ్రదర్ దొరికినట్టే. అంత క్లోజ్ అయిపోయారు వాళ్ళిద్దరు. సారీ, ప్రకృతి చాలాసార్లు మమ్మల్ని 1 second అని ఆపింది. అన్నయ్య అనవసరం లేదు, చాలాసార్లు ప్రకృతి ఆపేసింది మమ్మల్ని 1 second. ననిత గారు, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు కొద్దిగా అంటే ట్రెడిషనల్గా మంచి అంటే కొద్ది సబ్జెక్ట్ ఉన్నది చేశారు. సో ఇందులో ఏంటంటే మీ ఇద్దరు కూడా పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తుంది నాకైతే. కానీ అంటే ఈ ట్రైలర్లో మాత్రం నాకు ఒకటి కనిపించింది, లిప్ లాక్ కనిపించింది. ఏంటి అది సిచ్యువేషన్ ఏమైనా డిమాండ్ చేసిందా ఈ లిప్ లాక్కి? ఏంటి అసలుకి ఇద్దరిది? అది డైరెక్టర్ చెప్పాలి, నేను చెప్తే బాగుందా? అంటే అదే మీరే చెప్పాలి. కాదన్నా, బాగుందన్నా సురేష్ అన్న. నిన్న మొన్న నువ్వు ఒక దాంట్లో డాన్స్ చేసావు, దీని మీద ఏమన్నా ఇలాంటిది ఏమైనా చేయించాలని ఆలోచిస్తున్నారు మరి. అప్పుడు అదే కాదా అశ్విన్ గారు, అక్కడ డాన్స్ చేసేయడానికి లిప్లాగా పెట్టించేవారు. దాంట్లో సాంగ్లు ఉన్నాయి, దీంట్లో ఇవి ఉన్నాయి అన్నట్టు పెట్టించే. మీరు చెప్పండి అశ్విన్ గారు, మీరు చెప్పండి. చెప్పండి. అంటే సిచ్యువేషన్ అండ్ నిజంగా రేపు లైక్ ఇంకా 1-2 daysలో మీరు సినిమా చూడబోతున్నారు. అది పర్పస్గా కావాలని పెట్టింది అయితే కాదు. లైక్ ఇద్దరం ఒక లైక్ ఏమంటారు హైలీ ప్రొఫెషనల్ లైక్ మెచ్యూర్డ్ పోలీస్ ఆఫీసర్స్కి ఆ ముందు సీక్వెన్స్కి ఈ పాట తర్వాత వచ్చే సీక్వెన్స్కి అక్కడ అది అవసరం అనిపించి చేసింది. అంతకు మించి ఏమి ఉండదు సార్. అంత ఓకే ఓకే. ఈ సినిమాకి ఇక్కడ ఈయన క్వశ్చన్ ఏదో అడుగుతా అంటున్నారు. ఆ సిచ్యుయేషన్కి పెట్టించారా, పెట్టడం కోసం సిచ్యుయేషన్ క్రియేట్ చేశారా? అంతే. నేను చెప్పకుండా అక్కడి నుంచి చెప్తున్నారు. మా బంగారు తల్లు కొంతమంది ఉన్నారు అక్కడ. July 20th చూడండి. ఈ సెన్సార్ ఏదో కొద్దిగా ప్రాబ్లం అయింది, దాదాపు 1 month దాకా పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఏంది కారణం ఏంటండి అసలు? ద థింగ్, కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, కొన్ని సీక్వెన్సెస్కి కొన్నిటికి వాటికి అబ్జెక్షన్స్ వచ్చినాయి. దే సెడ్ మూవీ చాలా బాగుంది, ఇది అందరూ చూసేలాగా ఉండాలి, కొన్ని సీక్వెన్సెస్లో కొంచెం మాకు కొంచెం అలా అనిపిస్తుంది, ఇది ఎంత మాత్రం అది కరెక్ట్ కాదనిపిస్తుందని లైక్ 2-3 sittings వెళ్ళి మాట్లాడుకొని చేసుకొని లైక్ వాళ్ళకి ఎక్కడెక్కడ అబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్పి నాకు ఒకటే చెప్పారు షెఫాలి గారు, లైక్ డెఫినెట్గా నేను ఈ మధ్యకాలం చూసిన సినిమాలో చాలా మంచి సినిమా అవుతుంది, ఇంకా బాగా రీచ్ అవుతుంది కదా, ఎందుకు ఈ గోరీ సీన్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్లో అలాగే మాట్లాడారు మేడం. బట్ అది రివైజింగ్కి వెళ్ళి ఆ కమిటీ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి టేక్ సమ్ లేట్ అయిందండి, అంతే, అంతమించి. డైరెక్టర్ గారు, ఇండస్ట్రీలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ వచ్చి డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఒక ఇండస్ట్రీకి వెరీ హ్యాపీ ఆ విషయం. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఒక చిన్న పాయింట్ తీసుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పిన స్పీచ్లో కూడా సినిమా ఓవర్వ్యూ అంతా చెప్పి లాస్ట్లో కమర్షియల్గా కూడా ఉండడానికి ట్రై చేశారని అన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇదే ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఒక పాయింట్ తీసుకుని కమర్షియల్గా ఉండాలని ఆ పాయింట్కి స్టిక్ అవ్వకుండా అన్నెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఇండ్యూస్ చేసి అసలు పాయింట్ నుంచి డీవియేట్ అయిపోతున్నారు. ఏదో పేరుకి ఆ కాన్సెప్ట్ తప్ప మిగతాదంతా ఒక కమర్షియల్ పాట్ బాయిలర్ చేసేస్తున్నారు. ఆ విషయంలో అలాంటి కేర్ తీసుకున్నారు. అలా జరగకుండా ఉంటుంది. మంచి క్వశ్చన్ సార్, మంచి క్వశ్చన్. 100%. ట్రైలర్ చూసినప్పుడు మీకు అందులో ఏమన్నా అలా అనిపించిందా, కమర్షియల్ పాట్ బాయిలర్ వస్తుంది అని ఏమన్నా అనిపించింది? కొంతమంది ట్రైలర్ కూడా అలాగే కట్ చేస్తున్నారు. లేదు, ఈ ట్రైలర్ చూసినప్పుడు ఏమైనా అనిపించిందా? లేదు, అంతే సార్. అంటే యాక్చువల్లీ కమర్షియల్ సినిమాకి వ్యతిరేకమని కాదు కానీ, బట్ ఎక్కడో ఒక చిన్న, ఇప్పుడు మనం రోజు శాండ్విచ్లు అవి తింటారు, బ్రేక్ఫాస్ట్ ఏదో ఇచ్చారనుకోండి,
బట్ మన ఇడ్లీ మన దోశ తినేది చాలామంది ఉంటారు, వాళ్ళకి అవే ఇష్టం. ఎక్కడికి వెళ్ళిన హోటల్స్లో కూడా ఇడ్లీ దోశ ఉందని వెతుక్కుంటుంటారు. టచ్ అంటే మిక్స్, ఇప్పుడు బ్రిడ్జ్ ఉంటుంది, ఈ సీన్ నుంచి ఆ సీన్కి వెళ్ళాలి, ఒక స్టైలిష్గా కాకుండా ఒక చిన్న ఓకే అందరికీ ఆమోదకరమైన వేలో తీసుకెళ్ళాం సీన్. అంతేగాని అసలు కమర్షియల్గా అసలు స్మాషింగ్ చేసి అసలు అలాంటి గోల్ లేదు. కథకి ఎక్కడా డీవేట్ అవ్వలేదు సార్, పర్ఫెక్ట్గా కథ మీటర్లోనే వెళ్తుంది. ఎక్కడ ఒక్క చోట కూడా పక్కకి వెళ్ళదు, ఒక్క చోట కూడా పక్కకి వెళ్ళదు. కొన్ని చోట్ల వీళ్ళనే పక్కకు పెట్టా 10 నిమిషాలు, కథ కోసం వీళ్ళనే పక్కన పెట్టా 10 నిమిషాలు, కనపడరు మీకు 10 నిమిషాలు, బట్ సూపర్ గ్రిప్పింగ్గా వెళ్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు, ఏం లేదు, ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు. మ్యూజిక్ చేస్తున్నారా లేకపోతే మీకోసం మ్యూజిక్ కోసం వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యూజిక్ కూడా చేస్తున్నారా? ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారని అట్లా వదిలేశారు? 3 సినిమాలు చేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా, 3 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాను, 6 సినిమాలు యాక్టర్గా చేస్తున్నాను. ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదు మరి మీకు? ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదు? ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదు మీకు అవకాశం? సంగీత దర్శకుడిగా అది నటుడిగా మాత్రం ఇచ్చారు. మొదలైన నుంచి అరుస్తూనే ఉన్నాను ప్రతి ప్రశ్న మీట్లో. 2 శాఖలు నిర్వహించలేడు, మాకు అన్యాయం చేస్తాడు. మళ్ళీ ఆర్టిస్ట్గా పెట్టుకోవాలి కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే అక్కడే ఉంటాడు స్టూడియోలోనే, మళ్ళీ ఇక్కడికి రాడు. రగన్న మ్యూజిక్ డైరెక్టర్గా అమ్మో ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, మా సినిమా బడ్జెట్కి అది ఉండని నాకు చెప్పనే నేనే నీ బడ్జెట్ ఓపెన్ చేయట్లే అంటే అనుకున్నాం. తర్వాత అన్నతో లైక్ యాక్టర్గా మేమందరం కలిసి యాక్ట్ చేస్తుంటే అన్న ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, లైక్ ఎంత డౌన్ టు ఎర్త్ అనేది ఏంటి అనేది. తర్వాత లైక్ ప్రమోషన్స్ కోసం కానీ మాకు సపోర్ట్ చేసే విధంగా చూస్తే నాకు తర్వాత తెలిసింది నిజమే కదా అన్నని పెట్టుకోవాల్సింది కదా అని. లేదన్న నిన్న కూడా నువ్వు ఎవరో అడిగారు ఈ మాట, అందుకే చెప్తున్నాను ఓపెన్గా. ఫస్ట్లో తెలియలే, ఇప్పుడు ఓపెన్ చేయి, లైక్ నువ్వు నెక్స్ట్ సినిమాకి ఏదన్నా చెప్పు, ప్రొడ్యూసర్ ఫ్రీగా చేస్తానని చెప్పు, లేదా తక్కువ బడ్జెట్లో చేస్తానని చెప్పు, వీఆర్ వెరీ హ్యాపీ. బడ్జెట్ గురించి ఏ రోజు నేను ఎప్పుడు అడగలేను. చాలా సినిమాలకి నా జేబులో డబ్బులు పెట్టా, జస్ట్ మ్యూజిక్ అనేది నాకు ఒక పిచ్చి అంతే. మ్యూజిక్ మీద నేను సంపాదించాలని ఇంట్రెస్ట్ రాలా. అనిల్, ఈ సినిమాలో రెడ్ కాన్సెప్ట్ డేట్ కూడా అదే పెట్టారు, సినిమా ట్రేజర్లో చూపించారు, ట్రైలర్ అదేంటి, దాని అనుకున్న రహస్యం ఏంటి? రెడ్ షేడ్ అనేది, రెడ్ షేడ్ అన్న అమ్మాయిలందరినీ బ్యాక్ మీద డైలాగ్ కూడా ఏదో పెట్టినట్టున్నారు, ఆ రెడ్ రహస్యం ఏంటి? కాదు అంటే ట్రైలర్లో మీరు చూసిన దానికి మీ మైండ్లో ఏముంది సార్? మామూలుగా అడుగుతున్నా. నాకు రెడ్ షాడో శ్రీనివాస్ రెడ్డి కనిపించాడు నాకు, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఓకే కాదు అంటే ఇందులో రెడ్ హ్యారింగ్స్ ఉంటాయి, రెడ్ హ్యారింగ్స్ అంటే డైవర్షన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఎనీ థ్రిల్లర్కి అవి ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఒక ప్యాటర్న్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు క్రిమినల్ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఏ ఇన్వెస్టిగేషన్ సారాంశమైన. ఓకే అమ్మాయిలు తీసుకెళ్తున్నాడు అనేది ఒకటి, లేదు పిల్లల్ని చంపుతున్నాడు. మనకు చాలామంది క్రిమినల్స్ ఉన్నారు, బయట చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. అలాగా ఒక ప్యాటర్న్, బట్ ఆ ప్యాటర్న్కి ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ రాజీవ్ కనకాల గారు ఓపెన్ చేస్తారు, మీకు ట్రైలర్లో చూశారు కదా సార్. ఇది ప్రమోషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి, ఆ బాక్సులు ప్రతి ఒక్కరి ఇంటికి పంపించి ఈ కాన్సెప్ట్ ఎవరు ఇదండి? అది మావాడిదే. అది అంటే లైక్ మా హిడింబా చిన్న సినిమాకి బడ్జెట్స్, ప్రమోషన్ బడ్జెట్స్ పెద్దవి ఉండవు కాబట్టి ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ప్రశాంత్ వర్మ గారు లైక్ నా క్లోజ్ ఫ్రెండ్, హనుమాన్ డైరెక్టర్, దాంతో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఇలాంటి ఐడియా త్రో చేశారు. డార్లింగ్ ఇది బాగున్నట్టుంది చేద్దాం అని చెప్పి అనుకొని లైక్ ఒక రెడ్ కలర్ దాని మీద థీమ్ అండ్ మాస్క్ దానికి సంబంధించిన సినిమాలో ఏమైనా ఉందా అని అడిగాడు. ఉంది అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. ఒక రెడ్ కలర్ గిఫ్ట్ బాక్స్ సెలబ్రిటీకి పంపించి లైక్ అది ఓపెన్ చేసి లైక్ అందులో ఈ మాస్క్ పెట్టి డేట్ రిలీజ్ చేస్తే కొంచెం వెళ్తుందని ఒక డిఫరెంట్గా ఆలోచించి చేసాం. అది మీ వరకు రీచ్ అయిందంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇందుకే ఆ మాస్ వెనకాల ఎవరున్నారో కూడా తెలుస్తుంది. July 20th వెయిట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరూ. వండర్ఫుల్ క్వశ్చన్స్, వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి సక్సెస్ మీట్ వెయిట్ చేద్దాం 3 రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్. మరో సక్సెస్ మీట్లు వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ మంజుషా గారు. థ్యాంక్ యూ. ఇది ల్యాబ్ మైక్.